ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినిమా ఇండస్ట్రీ నుంచి ఇద్దరు హీరోస్ బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. ఎన్నికలు ముగియడంతో బాలకృష్ణ సెట్స్ పైకి రావడానికి రెడీ అవుతున్నాడు. మరి పవన్ కళ్యాణ్ వచ్చేదెప్పుడు? కౌంటింగ్ పూర్తయ్యే వరకు సినిమాల వైపు చూడడా? వాచ్ ది స్టోరీ. బాలకృష్ణ బాబీ సినిమా సమ్మర్లోనే రిలీజ్ కావాల్సి ఉన్నా ఎన్నికలు అడ్డుకున్నాయి. ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో నెల రోజుల నుంచి ప్రచారంలో బిజీగా గడిపేశాడు బాలయ్య. ఎన్నికలు పూర్తయిన మరుసటి రోజే హైదరాబాద్ చేరుకున్న బాలయ్య ఈ నెలలోనే కెమెరా ముందుకు వచ్చేస్తున్నాడు. 2-3 నెలల్లో బాబీ సినిమాను పూర్తి చేసేసి అఖండ 2 మొదలు పెట్టేస్తాడు. ఇక పవన్ కళ్యాణ్ సెట్స్ పైకి వచ్చి 5 నెలలయ్యిందే. పొలిటికల్ పార్టీని నడిపించే క్రమంలో బిజీగా గడిపేశాడు. మామూలు రోజుల్లోనే డేట్స్ ఇవ్వని పవర్ స్టార్ కెమెరా ముందుకు వచ్చేది ఎప్పుడో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎన్నికలు 13న జరిగితే రిజల్ట్ వచ్చే డేట్ కు మధ్యలో 20 రోజులు గ్యాప్ ఉంది. ముందే డేట్స్ ఇవ్వాలే గానీ ఈ గ్యాప్ లో పెద్ద షెడ్యూల్ పూర్తి చేసేయొచ్చు. పవన్ నటిస్తున్న ఓజీ, హరిహర వీరమల్లో, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ మూడింటిలో ఎక్కువ షూటింగ్ పూర్తి చేసుకున్న ఓజీకి నెల రోజుల పాటు డేట్స్ ఇస్తే సినిమా పూర్తవుతుంది. ఎన్నికలు రిజల్ట్ మధ్య ఉన్న గ్యాప్ ను సరిగ్గా ఉపయోగించుకుంటే ఓజీ దాదాపు పూర్తవుతుంది. రిజల్ట్ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఓజీ సెప్టెంబర్ 27న రిలీజ్ అంటూ ప్రకటించేశారు. ఈ టైంకు సినిమా వచ్చేది లేనిది పవర్ స్టార్ డేట్స్ ఇవ్వడంపై ఆధారపడి ఉంటుంది. ఎన్నికల కౌంటింగ్ తర్వాత రిజల్ట్ ఎలా ఉన్నా ఏళ్ల తరబడి నటిస్తున్న హరిహర వీరమల్లు ఉస్తాద్ను పూర్తి చేయాలి. ఇప్పటికే దర్శకుడు క్రిష్ వీరమల్లు ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ మెగాఫోన్ పట్టి బ్యాలెన్స్ షూటింగ్ తో పాటు సెకండ్ పార్ట్ ను కూడా పూర్తి చేస్తాడట. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం రవితేజతో మిస్టర్ బచ్చన్ తీస్తున్నాడు. ఎన్నికల ఫలితాలు వచ్చాక పవన్ డేట్స్ ఇస్తే ఉస్తాద్ పూర్తి చేస్తాడు. లేదంటే మిస్టర్ బచ్చన్ తర్వాత మరో మూవీ తీసినా తీయొచ్చు. హరీష్ లాస్ట్ మూవీ గద్దలకొండ గణేష్ 2019 సెప్టెంబర్లో వస్తే 4 ఏళ్లు పవన్ కోసం వెయిట్ చేసి కెరియర్లో పడిన గ్యాప్ ను పూడ్చడానికి మిస్టర్ బచ్చన్ స్టార్ట్ చేశాడు.